Mukunda Silks grand opening on 23rd November at Dilshuk Nagar. 1400 rupees sarees, 111 rupees fancy pattu sarees, me santam. ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది, రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. నిర్మాతగా ఇప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రాంబాయి నీ మీద నాకు మనసాయని. ముఖ్యంగా తెలుగు హీరోయిన్ కావాలని పట్టుబట్టింది మీరేనంట. తెలుగు అమ్మాయిని పెడదాం, తీసేది తెలుగు ప్రేక్షకులకు. సో మ్యూజిక్ విషయంలో మీ సైడ్ నుంచి ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి, డైరెక్టర్ తీసుకున్న ఛాయిస్లు ఏంటి? ఇంచుమించుగా సాయిల్ కంపాటికి కూడా నా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఈ చేతులు ఇట్లా వదిలేస్తున్నారు, ఇలా కట్టుకుంటున్నారు, ఈ కాళ్ళు ఇట్లా లేపుకుంటున్నారు అంటే ఆ మనిషి ఇంకా ఆ మట్టితనంలోనే ఉన్నారు. కరెక్ట్ సార్, పొల్యూట్ అవలా. అవును సార్. ఈ సాయిల్ని మనం టేక్ ఓవర్ చేయొచ్చు, ఇతని ప్రాజెక్ట్ మనం తీసుకెళ్ళొచ్చు, మీరు ఎలా నిర్ణయించుకున్నారు? అంటే రైటింగ్ అయినా చేస్తాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా పని చేస్తాను, బట్ మీతో అసోసియేట్ అవ్వాలని ఉందని. ఓవరాల్గా మీకు నచ్చకపోతే అమీర్పేట సెంటర్ ఉందిగా, కట్టగారమే దొరుకుతా. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు, ఇలాగే ఉండాలి, ఇది చెయ్యాలి అని చెప్పి ఎందుకు ఆలోచించారో, ఆలోచన ఎలా వచ్చింది? ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తేడా తప్ప టెక్నికల్గా తను స్ట్రాంగే. ఇట్లా ఆలోచించాం తప్ప. భయం వేయలేదా? కొంచెం భయం వేసింది నాకు. ఒక ఊర్లో నలిగిపోయిన కథ, నిజంగా ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఉన్నాయి, అలాంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. చాలా పెద్ద స్కేల్లో అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ స్పృహతో ఉంటుంది అంతే. మీరు లవ్ స్టోరీ చేసిన క్రైమ్స్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. రాజు వెడ్స్ రాంబాయ్. గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ఈ పేరు ప్రతి దగ్గర వినిపిస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్ టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నిర్మాత వేణుగుడుగుల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ సినిమా సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ప్రొడక్షన్ పరంగా ఈ సినిమా విషయంలో ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు, వాటిని ఎలా అధిగమించారు, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రేంజ్లో ఈ రిసీవ్నెస్ కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. ఇంత చిన్న సినిమాకు ఇంత పెద్ద అప్లాజ్ రావడం చాలా రేర్ అనమాట. సో ఆ విషయంలో ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంటర్వ్యూ ఓకే చేయగానే మీ దగ్గరికి వస్తున్నాను అనగానే నేను మొట్టమొదటిసారిగా అడగాలనుకుంది మీ డైరెక్టర్ సాయిలు గురించి. ఆయన చాలా ఇంటర్వ్యూలో చూశాను, ఈ చేతులు ఇట్లా వదిలేస్తున్నారు, ఇలా కట్టుకుంటున్నారు, ఈ కాళ్ళు ఇట్లా లేపుకుంటున్నారు అంటే ఆ మనిషి ఇంకా ఆ మట్టితనంలోనే ఉన్నారు. కరెక్ట్ సార్, పొల్యూట్ అవలా. అవును సార్. ఆయన చూస్తుంటే ఒక మనిషి ప్యూర్ ఫామ్ లాగా కనిపిస్తున్నారు. కరెక్ట్ సార్. మీ దగ్గరికి ఆయన ఎలా వచ్చారు? ఈ సాయిల్ని మనం టేక్ ఓవర్ చేయొచ్చు, ఇతని ప్రాజెక్ట్ మనం తీసుకెళ్ళొచ్చు, మీరు ఎలా నిర్ణయించుకున్నారు? అంటే ఒక 3 years బ్యాక్ విరాటపురం షూటింగ్ జరుగుతున్న టైంలో తను నాకు రెగ్యులర్గా మెసేజ్లు ఫోన్ చేస్తూ ఉండేవాడు. సార్ మీ దగ్గర వర్క్ చేస్తాను. అప్పుడు విరాటపురం అంటే అప్పుడు స్టాఫ్ అంతా ఉన్నారు ఆల్రెడీ. అది రిలీజ్ అయిన తర్వాత నా దగ్గర సరే అని నేను కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చా, రైటింగ్వి. ఏదైనా రాస్తాను అని అన్నాడు అనమాట. అంటే రైటింగ్ అయినా చేస్తాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా పని చేస్తాను, బట్ మీతో అసోసియేట్ అవ్వాలని ఉందని వచ్చాడు. సరే నీ కొన్ని లైన్స్ ఇచ్చి డెవలప్ చేస్తావా ఏంటి, కొన్ని సీన్స్ రాయమని చెప్పి అన్నాను. అయితే ఆయన రాసే ప్రాసెస్లో నాకు తను ఎక్కువ అర్థమయ్యాడు. ఆయన చాలా సెన్సిబుల్, హానెస్ట్ మనిషి, లోపల చాలా ఫీల్ ఉంది, ఎమోషన్ ఉంది తనకి అని అనిపించింది. క్లోజ్ అయిపోయినా మేము దగ్గర బాగా. ఇట్స్ లైక్ తక్కువ రోజులే రైటర్గా పనిచేసినా కూడా నా దగ్గర అంటే అప్పటికి తక్కువ రోజులే మన దగ్గరకు వచ్చి, కానీ చాలా సంవత్సరాలుగా మాతో కలిసి తిరుగుతున్న బాండింగ్ వచ్చింది. ఒకరోజు అతను అన్న నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏంట్రా కథ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ చెప్పాడు. చెప్పగానే అబ్బా ఫస్ట్ సినిమా ఇలా ఓకేనా ఏంటి అని చెప్పి కొంచెం ఆలోచించాను. మీరు అప్పటికే నిర్మాత అవ్వాలని నిర్ణయించుకున్నారు? నేను నిర్ణయించుకున్నాను కానీ అప్పుడే అవ్వాలనుకోలేదు, ఫ్యూచర్లో చేద్దాం అనుకున్నాను. బట్ ఎప్పుడైతే దాన్ని ఆ సంఘటనని కథగా మలిచాడో, అంటే అది స్టోరీ స్క్రీన్ రైటింగ్ ఫార్మేట్లోకి ఎప్పుడైతే ఆ స్టోరీని బ్లెండ్ చేశాడో, దాంతోనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, ఈ సినిమాని ఎట్లయినా నేను మెటీరియలైజ్ చేయాలి అని. సో అది ఫస్ట్ ఇంప్రెషన్ ఆయన మీద.
అండ్ ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే సార్, రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన చూస్తే టెక్నికల్గా ఆయనకి వర్డింగ్స్ కూడా రావట్లేదు, బట్ సెన్సిబిలిటీ ఉంది. ఒక కథ రాయగల సెన్సిబిలిటీ ఉంది, స్క్రీన్ ప్లే కానీ దాని మీద ఒక సెన్సిబిలిటీ ఉంది, బట్ టెక్నికల్గా చాలా వీక్గా ఉన్నారు. అది ఆ విషయం ఆయనే చెప్పారు. సో అలాంటి ఓ వ్యక్తికి ఎలాంటి టీంని ఇచ్చారు మీరు? అంటే టెక్నికల్గా వీకేం కాదు మనోడు, ఎక్స్ప్రెస్ చేయడంలో వీకు. ఓకే. ఎవరికైనా చెప్పేటప్పుడు మంచి, అంటే ఇప్పుడు నేను మీరు ఏదైనా రైటింగ్ గురించి అడిగితే జనరల్గా ఏ ఫిలిం మేకర్ అయినా కూడా ఒక క్రిటికల్ లాంగ్వేజ్లో మాట్లాడతాం. టెక్నికల్గా మాట్లాడేటప్పుడు థీమ్ అంటాము, ఆర్క్ అంటాము, ఇంటెన్సిటీ ఇట్లాంటి ఏదో కదా, లైన్ ఆఫ్ యాక్షన్ అంటాం. అతనికి ఆ ఎక్స్ప్రెషనే ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తేడా తప్ప టెక్నికల్గా తను స్ట్రాంగే. సో మీ సైడ్ నుంచి అతనికి టెక్నికల్గా కానీ లేకుంటే వర్క్ పరంగా కానీ ఎలాంటి టీంని ఫామ్ చేసి ఇచ్చారు? అంటే నేను నితిన్ గారు ఉన్నారు, ఈటీవీ విన్ నితిన్ గారు, క్రియేటివ్ హెడ్. అతను నేను ఎక్కువ క్రియేటివ్ సైడ్ చూసుకున్నాము. సో అతను కథ చెప్పినప్పుడు మాకు బాగా అందరికీ సింగిల్ సిట్టింగ్లో వాళ్ళు కూడా ఓకే చేశారు. ఓకే. జనరల్గా ఓటీటీలో కొంచెం టైం పడుతుంది, అవును, బట్ వాళ్ళు వన్ సిట్టింగ్లోనే ఓకే చేశారు. అందరు కొత్త వాళ్ళే అండి. మేమేమో ఆల్రెడీ బయట ప్రూవ్ అయిన వాళ్ళని ఏమి ఇవ్వలేదు అతనికి. సినిమాటోగ్రాఫర్ 1 ఫిలిం ఓల్డ్ అయి ఉంటాడు, ఎడిటర్ కూడా 1 ఫిలిం ఓల్డ్. అందులో ఎవరైనా ఆల్రెడీ ప్రూవ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే నేను, అంటే తెలిసిన వాళ్ళు, జనాలకు తెలిసిన వాళ్ళు, నేను, సురేష్ బొబ్బిలి, మిట్టపల్లి సురేందర్, మేము ముగ్గురమే తెలుసు. మీది అందరు కొత్త వాళ్ళే. ప్యూర్గా డైరెక్టరే తన ఆత్మ అంతే, అది సినిమా తన హృదయావిష్కరణ సినిమా అతనే చేపించుకున్నాడు. నితిన్ గారు గైడ్ లైన్స్ ఇస్తుండేవారు తనకి. మేము కొంచెం అటు ఇటుగా ఉంటే జస్ట్ అట్లా అంతే తప్ప మొత్తం కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈజ్ సాయిల్ కాంపాటి. అంటే నైట్ మూవీస్ వస్తుంటే తెలిసింది ఏంటంటే ఆ వరంగల్ ఆ ప్రాంతంలో జరిగిన కథ అని చెప్పారనమాట. ఆ మట్టి వాసన సినిమా అంతా తెలుస్తుంది. కరెక్ట్ అండి. అండ్ అలాగే చాలా అంటే ఆ హీరో హీరోయిన్ పాత్రలు ఏదో మన మధ్య తిరిగే వాళ్ళు, మన మధ్య జరిగే కథలు, మన మధ్య జరిగే పుట్టే ప్రేమలు, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కంపోజ్డ్గా ఇలాగే ఉండాలి, లవర్ అంటే ఇలాగే బిహేవ్ చేయాలి, అలా లేదు. ఎమోషన్స్ అన్ని పీక్స్లో ఉన్నాయి. కరెక్ట్ అండి. అవును అవును. సో ఈ ట్రీట్మెంట్ కూడా సాయిల్ గారిదే 100%. సాయిల్ కాంపాటి వ్యక్తిత్వం అందులో కనిపిస్తుంది. ఆయనకు ప్రేమ వస్తే ఎట్లుంటాడో, ఆయనకు కోపం వస్తే ఎట్లుంటాడో. సాయిల్ కాంపాటి మనకు ఊర్లో కూడా అంతే కదా. అంతే కదా, ప్రేమ వస్తే అంతే, కల్మషం ఉండదు. కోపం ఉన్నా కూడా బాగున్నారా అమ్మా ఇలా ఉండదు. కోపం వస్తే కోపం ప్రదర్శిస్తారు, ప్రేమ వస్తే ప్రేమ ప్రదర్శిస్తారు. సార్ ఫస్ట్ మూవీ నిర్మాతగా మంచి సక్సెస్ అంటే 3 ఏళ్ళ 2 ఏళ్ళ నుంచి మీరు పడ్డ కష్టం ఈరోజు రిజల్ట్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు బాగుంది అంటున్నారు, ఓపెనింగ్స్ బాగున్నాయి, సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది, రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. నిర్మాతగా ఇప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కొంతమందిని మనం ఇంట్రడ్యూస్ చేసాం, అందరు కొత్త వాళ్ళే, కొత్త ఆర్టిస్టులు, మొత్తం కొత్త ప్యూర్ వాళ్ళందరికీ ఇది ఒక మంచి బిగినింగ్. అంతకంటే మనకేం కావాలి? ఒక మంచి కథని మనము జనాలకు చూపిస్తున్నాము. ఆ కథను తీసుకొచ్చిన డైరెక్టరు, ఆ కథని కథలో నటించిన, సినిమాలో నటించిన ఆర్టిస్టులు, వాళ్ళందరికీ అదొక అడ్రస్ అయినప్పుడు, అదొక ఐడెంటిటీ అయినప్పుడు మనకి హ్యాపీ ఉంటుంది కదా. అంతే కదా. సో అన్నిటికంటే ఫస్ట్ మన డెసిషన్ కరెక్ట్ అయింది. సో మంచి సినిమా చేయాలి, అర్థవంతమైన సినిమా చేయాలి. ఈటీవీ విన్ వాళ్ళకి నచ్చింది. నా ఫస్ట్ సక్సెస్ అదే. ఈటీవీ విన్ వాళ్ళకి సినిమా నచ్చడమే నా ఫస్ట్ సక్సెస్. సెకండ్ సక్సెస్ బన్నీవాసు గారు, వంశీనందిపట్ లాంటి వారు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం సెకండ్ సక్సెస్. అంతే. దిస్ ఈజ్ అ బోనస్. ఈటీవీ విన్ వరకు ప్రాజెక్ట్ ఎలా అయిందో మీరు ముందే చెప్పేశారు. బట్ బన్నీవాసు గారు, సురేష్ గారు వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా ప్రాజెక్ట్లోకి వచ్చారు? అంటే ఈటీవీ విన్తో ఆల్రెడీ వాళ్ళు లిటిల్ హార్ట్స్ చేశారు కదా. తర్వాత ఇప్పుడు ఈ సినిమా కూడా అడిగారు వాళ్ళు.
అడిగితే మీరు చూడండి, చూస్తే నచ్చితే తీసుకోండి అని చెప్పి సాయి గారు హ్యాండిల్ చేశారు. అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు థియేటర్స్లో ఈ సినిమా ఆడుతుంది, చాలా థియేటర్స్ వచ్చినాయి. అంటే ప్రైమ్ ఏరియాలో థియేటర్స్ ఉన్నాయి, రూరల్లో థియేటర్స్ వచ్చినాయి. అవును. ప్రతి ఒక్కరికి సినిమా యాక్సెస్లో ఉంది. అండ్ మీరు రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్సే పెట్టారు. అంత హ్యాపీ. బట్ బన్నీవాసు గారు, సురేష్ గారు కానీ లేకుండా ఉంటే ఇన్ని థియేటర్లు ఇంత ఈజీ అయ్యేదే? అంటే ఈటీవీ విన్ కంటే పెద్ద సంస్థ ఆర్గనైజేషన్ ఏం కాదు కదా. ఈటీవీ విన్ అనేదే చాలా పెద్ద నెట్వర్క్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ కొన్ని వందల సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్ ఉంది వారికి, ఇప్పటికీ ఉంది. మయూరి డిస్ట్రిబ్యూటర్. వాళ్ళతో అసోసియేట్ అవని ప్రొడక్షన్ హౌస్ లేదు, వాళ్ళతో అసోసియేట్ అవని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లేదు. ఈవెన్ గీతా ఆర్ట్స్ గారు కావచ్చు, లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నారు. అంటే మేము యాక్చువల్లీ ఈ సినిమాకి తక్కువ థియేటర్లోనే రిలీజ్ చేయాలి. ఓకే, తక్కువనే, అంటే 200-250 రిలీజ్ చేసినట్టుంది. మనం ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి కదా అని ఇప్పుడు వీళ్ళు ఎక్కువ 1000 థియేటర్లైనా వాళ్ళు రిలీజ్ చేస్తారు. 1000 థియేటర్లు స్ప్రెడ్ అవుతారు కదా జనాలు, పల్సగా కనిపిస్తారు. ఓపెనింగ్స్ లేవనే టాక్ వస్తుంది. మనం ఇది చిన్న సినిమా, దీన్ని చూడాలని ఫస్ట్ డే చూడాలని కోరుకునే వారు కొంచెం తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే స్టార్ లేరు కాబట్టి కొంచెం లిమిట్గా ఇస్తే జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ పెంచుతారు అనమాట. అంటే ఈ సినిమా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే ఇవాళ సినిమాని బాగా ప్రేమిస్తారు వాళ్ళు. సినిమా నచ్చింది అంటే, చూసి నచ్చింది అంటే వాళ్ళు డే అండ్ నైట్ నిద్రపోకుండా వాళ్ళు వర్క్ చేస్తారు. వంశీనాథిపటి గారు కానీ, బన్నీవాసు గారు కానీ, దీన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ఆ ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ బాగా చేస్తారు. ఆ నెరేటివ్ ప్రాపర్గా చేస్తారు. అండ్ మీ విషయానికి వస్తే సార్, తెలుగు సినిమాకి స్క్రీన్ ప్లేలో అవార్డుగా ఇస్తే నోబుల్ స్థాయి అవార్డు తెచ్చుకునే వ్యక్తి కె బాలచందర్ గారు. ఆయన అంటే మీకు ఎంత ప్రేమో చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే ఆయన ప్రభావం మీ మీద, మీరు పరిచయం చేసే వ్యక్తుల మీద చాలా గట్టిగా పడుతున్నట్టుంది. ఉందండి, నాకు చాలా ఇష్టం బాలచంద్ర సార్. అంటే నాకు ఈ సినిమాలో కూడా ఆయన టచ్ కనిపించింది. అంటే ఈ సినిమా నాది కాదు కదా, బట్ కనిపించింది చెప్తున్నా. సాయిల్ కాంపాటి కొంచెం నాకు అతనికి కొంత వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది. వేవ్ లెంత్ కొంచెం ఉంటుంది, సింక్ ఉంటుంది. ఉండటం వల్ల అలా కనిపిస్తుండొచ్చు. బట్ సాయిల్ కాంపాటి ఒక యూనిక్ స్టైల్. అండ్ కెరీర్ స్టార్టింగ్లో చాలామంది తెలియని విషయం ఏంటంటే, వేటూరి సుందరరామూర్తి దగ్గర మీరు ఆయన దగ్గర వర్క్ చేశారు. కొన్ని రోజులు, అంటే వర్క్ చేయడం కాదు సార్, ఒక 15 days ఆయన దగ్గర వర్క్ చేసే అతను నాకు ఫ్రెండ్. అతను ఒక 15 రోజులు ఉండటం లేదని నన్ను అక్కడ పెట్టాడు, క్లాష్. అది నాకేంటంటే, నేను ఇష్టం ఆయన ఇష్టం కాబట్టి ఆయన చూసుకుంటా, ఆయన చెప్పేది ఇట్లా నోట్ చేసుకుంటా రాసుకుంటే బాగుంటుంది. అంటే ఒక మెమొరీ కదా లైఫ్లో. ఆ 15 రోజుల్లో రాసిన ఒక పాట ఏదన్నా గుర్తుందా? పాటలు కాదు, ఎందుకు ఆ 15 రోజుల్లో 1-2 ఏవో వేరే చిన్న సినిమాలు ఏదో రాశారు, అది నాకు గుర్తులేదు. కానీ ఎక్కువ వ్యాసాలు ఏమో రాసాం అప్పుడు. ఓకే. అప్పుడు తెలుగు ప్రాచీన హోదా కోసం సార్ వేటూరి గారు ఎక్కువ వ్యాసాలు రాశారు, తెలుగుకి ప్రాచీన హోదా కల్పించాలి అని. సో అప్పుడు ఆయన ఆ వ్యాసాలు ఒక 3-4 ఆర్టికల్స్ ఆయన చెప్తుంటే నేను రాసేవాను అనమాట. ఓకే. నాకు ఫస్ట్ టైం తెలిసింది తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారని ఆయన దగ్గర తెలిసింది. మీరు చాలా పుస్తకాలు చదువుతారు. అంటే దర్శకులు సినిమాల్లో తెలుగు పదాలు ఉంటాయి కానీ సాహిత్యం ఉండట్లేదు. మీ సినిమాల్లో కనిపిస్తాయి. విరాట్ పర్వం కానీ, నీది నాది ఒకటే కదా, అంటే సాహిత్యం అనే పెద్దవాడు వాళ్ళు కానీ జీవితం ఉంటుంది దాంట్లో. మన జీవితం, మీ జీవితం ఉంటుంది, నా జీవితం ఉంటుంది, కెమెరామెన్ జీవితం ఉంటుంది. సో అందుకని వేటూరి సుందరరామూర్తి గారి దగ్గర మీరు పనిచేసిన 15 రోజుల్లో ఏమి నేర్చుకున్నారు అని తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడిగాను. భాష, మంచి భాష తెలుగు, నాకు ఇష్టం తెలుగు అంటే. మంచి భాష వాడేవాడు, నాకు చాలా ఇష్టం. అంటే స్వీట్ ఉండేది సార్. అంటే ఆర్టికల్స్ రాసిన, పాట రాసిన సరళంగా ఉండేది. అంటే సింపుల్, స్వీట్, డెప్త్, మీనింగ్, చాలా మీనింగ్ఫుల్ ఉండేది. అది కొంచెం తెలియకుండా నా మీద ప్రభావం పడి ఉండొచ్చు అనుకుంటున్నాను ఇప్పుడు మీరు అడుగుతుంటే.
తెలుగు భాష బాగా మాట్లాడతారు ఆయన. సార్ ఆ. 2 సినిమాలు దర్శకులుగా ప్రయాణం చేశారు, 3వ సినిమాకి నిర్మాతగా మారారు. డైరెక్షన్లో మీరు తెలుసుకోలేని విషయం ఏంటి, నిర్మాతగా మారిన తరువాత మీరు తెలుసుకున్న విషయం ఏంటి? అంటే నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇటువైపు ఉన్నా. ఉమ్, అంటే నాకు ఇది కావాలి, ఈ సెట్ కావాలి, లేకపోతే ఈ టెక్నీషియన్ కావాలి, ఆ టెక్నీషియన్ కావాలి, ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి, అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ అడిగే డిమాండ్ చేసే క్రాఫ్ట్ అది. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు డిమాండ్ చేస్తుంటే అరే అంతెందుకు, అక్కడే పోయి ఎందుకు చేయాలి, లేకపోతే ఇక్కడే ఎందుకు చేయకూడదు, ఆ ఆర్టిస్ట్ ఎందుకు చేయాలి, ఈ ఆర్టిస్ట్ ఎందుకు చేయకూడదు, ఆ టెక్నికల్ ఎక్విప్మెంట్ ఏంది, ఇది ఎందుకు చేయకూడదు, ఉమ్, ఏదో కెమెరా అడిగారు. నేను అన్నాను రాసే కవిత్వం ముఖ్యము, ఏ పెన్నుతో రాస్తున్నావు అనేది కాదు. నవ్వు అంటే నేను మేము అందరం మంచి ఫన్ చేసుకునేవాళ్ళము. ఉమ్, పెన్ను ఇంపార్టెంట్ కాదు, ఏ పెన్నుతో రాస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా కవిత్వం రాస్తున్నాను ఇంపార్టెంట్, ఏ కెమెరాతో షూట్ చేస్తున్నాను కాదు. ఈ డైలాగ్స్ అన్నీ వచ్చేసాయి. చెప్పాను వాళ్ళకి కామెంట్ నవ్వుతూ. ఉమ్, ఎక్కువ రిస్ట్రిక్ట్ నేను డైరెక్టర్ని కదా, ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయలేను. ఉమ్, అయితే ఎక్కువ మా రాహుల్ హ్యాండిల్ చేసేవాడు. రాహుల్ అని మా ఇంకో కో ప్రొడ్యూసర్, ఉమ్, అతను హ్యాండిల్ చేసేవాడు ఇవన్నీ. అతను మాటినకపోతే నా దగ్గర వచ్చేవాడు ఆయన, ఓకే. లేదా ఫోన్ చేసాడు, ఏమండి వీళ్ళు అదేదో అడుగుతున్నారు, మన బడ్జెట్ ఎక్కడ, మన ఎక్కడ, జనరల్గా అన్ని చోట్ల జరుగుతుంది కదా. అప్పుడు నేను వీళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి ఇది నిజంగా అవసరం అనుకుంటే ఆయనకు చెప్పి లేదు గింబల్ కావాలి, గింబల్ అంటే టెక్నికల్, అవునవును. గింబల్ కావాలి మీరు ఇచ్చేసేయండి గింబల్, ఇట్లాంటివి అనమాట. తెలిసినాయా నిర్మాతల కష్టాలు ఎలా ఉంటాయా? ఇక అంతకుముందు కూడా తెలుసు, కానీ మనము అంతకుముందు తెలిసినప్పుడు ఏంటంటే మనం నిర్మాతలాగా ఆలోచిస్తే కష్టమవుతుంది, క్రియేటివ్ సైడ్ ప్రాబ్లం. ఎఫెక్ట్ అవుతుంది. డైరెక్టర్ అన్నప్పుడు డైరెక్టర్ లాగే ఆలోచించాలి, నాకు ఇది కావాలంతే. ఉమ్, అయ్యో ఎక్కువ పైసలు అవుతాయి కదా, అయ్యో బడ్జెట్ పెరిగిపోద్ది కదా, సార్ ఏమని అనుకుంటున్నావు ప్రొడ్యూసర్ అని అనుకుంటే ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు కూడా నాకు అవగాహన ఉంది, కానీ నేను డైరెక్టర్ లాగానే ఆలోచించామని. ప్రొడ్యూస్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్గానే ఆలోచించాలి. మీరు నిర్మాతగా మారి ఒక డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చారు, ఒక హీరోకి ఛాన్స్ ఇచ్చారు, ఒక తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇచ్చారు, సూపర్. బట్ మిమ్మల్ని దర్శకుడుగా మార్చిన 2 వ్యక్తులు ఉన్నారు. నారా రోహిత్ గారు, అవునండి, మీ హీరో శ్రీవిష్ణు గారు. వాళ్ళిద్దరికి చెప్పారా ఇలా సినిమా తీసాను కలిసి? తెలుసు వాళ్ళకి, ఉమ్, తెలుసు. దీన్ని ఈ ఆఫీస్ ఓపెనింగ్ కూడా శ్రీ విష్ణు గారు చేశారు. ఫోటో కూడా ఆయన ఒక్కరిదే పెట్టుకున్నారు అక్కడ. అవును, అంటే తన వల్లనే నేను డైరెక్టర్ అయినా అని అట్లా ఒక రిగార్డ్. ఓకే. అంటే ఏమన్నారు నిర్మాతగా మారుతున్నాను అంటే వాళ్ళిద్దరు ఏమన్నారు? అంటే నేను కొంచెము మల్టీ టాస్క్ చేస్తుంటా, ఉమ్, కాబట్టి వాళ్ళకి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మొదటి నుంచి చెప్పేవాడిని వాళ్ళతో, ఉమ్, ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ప్రొడక్షన్ హౌస్ సార్ అది. ఓకే. కానీ ఇంత తొందరగా అనుకోలేదు. అంటే ఈటీవీ విన్ లేకపోతే నేను కూడా ఈ నిర్ణయం ఇమీడియట్లీ, అంటే ఈటీవీ విన్ అని కాదు, అసలు ఈ కథ నన్ను మోటివేట్ చేసింది. మెయిన్ స్టోరీ అందరినీ డ్రైవ్ చేసి స్టోరీనే మోటివేట్ చేసింది. సార్ ఈ 2-3 ఏళ్ల ప్రయాణంలో నిన్న సినిమా రిలీజ్ అయిన తర్వాత అబ్బా ఈ భారం పోయిందిరా అని మీరు రిలాక్స్ అయింది ఏ విషయంలో? నేను ఎప్పుడు రిలాక్స్ అవ్వను సార్, ఉమ్, ఎందుకంటే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యకి ప్రయాణమే జీవితం. ఉమ్, వీటన్నిటిని పార్ట్ ఆఫ్ ద గేమ్ అంతే. ఇవన్నీ ఆటలో భాగం మాత్రమే. ఇప్పుడు నేను మళ్ళీ నా సినిమా ఉంది, నేను నా డైరెక్షన్ సినిమా ఉంది, నేను రేపు మళ్ళీ బిజీ అవుతా. ఈ పర్టికులర్ టైం వరకు ఈ సినిమా మీద టైం స్పెండ్ చేయాలి, మనం అనుకున్నదాన్ని అచీవ్ చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి, మరి నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళిపోవడమే అంతే. మీది 2022లో అనుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, విరాట పర్వం అయిపోయిన తర్వాత పొలిటికల్ డ్రామా ఒకటి హ్యాండిల్ చేస్తున్నాను అని చెప్పారు. అవునండి, గుర్తుందా? అది చేయలేదండి, చేయట్లేదా? అది ఎక్కడో అది అవ్వలేదు అంతే. ఇప్పుడు ఇవి వాళ్ళతో మూవీనా? యూవీ క్రియేషన్స్ వాళ్ళతో. అవును, హీరో ఫైనల్ అయ్యారా? హీరో ఫైనల్ అయ్యారు, పార్షియల్గా ఓకే అన్నీ. ఓకే. ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వడం అంటే ప్రొడక్షన్ హౌస్ ఫైనల్, ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం, అందులో సీజీ ఉంటుంది. సో దాని బిఫోర్ కొంత ప్రీ ప్రొడక్షన్ అవన్నీ ఉంటాయి కదా, అది స్టార్ట్ చేసాం, వర్క్ జరుగుతూ ఉంది. హీరోలు కొంచెం పార్షియల్గా ఓకే అయ్యారు. ఓకే. అది మొత్తం పూర్తిగా అన్నీ అయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేస్తాం. అండ్ మళ్ళీ మన మూవీ విషయానికి వస్తే, రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ విషయానికి వస్తే ముఖ్యంగా మ్యూజిక్ సార్. సినిమా రిలీజ్ అవ్వకముందే ఆడియన్స్లోకి వెళ్ళిపోయినాయి ఆ పాటలు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. సో మ్యూజిక్ విషయంలో మీ సైడ్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ ఏంటి, డైరెక్టర్ తీసుకున్న చాయిస్లు ఏంటి?
అంటే మ్యూజిక్ డైరెక్టర్ని కూడా నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఉమ్. ఆ, కాబట్టి మాకు సింక్ ఉంది అంతే. ఓకే. నాకు ఎట్లా నచ్చుతో తెలుసు. ఉమ్. ఇంచుమించుగా సాయిల్ కంపాటికి కూడా నా సేమ్ టేస్ట్ ఉంటుంది, ఉమ్. సేమ్ టేస్ట్ ఉంటుంది. ఉమ్. కాబట్టి నేను ప్రత్యేకంగా వాళ్ళకి ఏమి ఇన్పుట్ చేయలే. ఓకే. మిట్టపల్లి సురేందర్ ఉన్నాడు, అవును, చాలా మా బాగా క్లోజ్ అసోసియేషన్ మాది. అవును. డైరెక్టర్ అవ్వకముందు మేము కలిసి తిరిగాం. ఓకే. అంటే నన్ను డైరెక్టర్ చేయడం కోసం కూడా వాళ్ళు చాలా మిట్టపల్లి సురేందర్ నన్ను బైక్ మీద ఎక్కించుకొని ఉమ్. ప్రొడ్యూసర్ల దగ్గర తిప్పటం, అవునా. పైసలు ఉన్న వాళ్ళ దగ్గర తిప్పటం. ఉమ్. అన్న మీరు ఒక ₹1,00,00,000 పెట్టండి, సూపర్ కథ ఉంది అలా ఇలా అని చెప్పి పాపం అందరికి ఫోన్ చేసి చెప్పడం. ఉమ్. అలా కొంత ట్రావెల్ చేశాం కానీ ఏం వర్కౌట్ అవ్వలే. ఓకే. అంటే మిట్టపల్లి సురేంద్ర గారు అంటే ఆయన పొలిటికల్ సాంగ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ చాలా ఫేమస్. ఆయన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయినాయి. ఆయనతో ఈ సినిమా పాటలు అన్ని సినిమా పాటలు ఆయనతోనే అంటే రాపించుకోవాలి. నా ఫస్ట్ సినిమా నుంచి ఆయనే రాస్తున్నారు, ఉమ్. మొత్తం ఆయన రాయలేదు. అదే కానీ అదే. ఫస్ట్ సినిమాకి కూడా ఆయన రాశాడు కానీ ఆ పాట పెట్టలేదు. ఉమ్. తర్వాత ఆయన ఏదో వేరే దేశం వెళ్ళిపోయాడు అప్పుడు. ఉమ్. తర్వాత నా రెండో ఫిలిం అప్పుడు రాశాడు. మాకు అసోసియేషన్ ఉంది కదా, ఓకే. నాకు తెలుసు తను ఎట్లా రాస్తాడు అనేది మనకు తెలుసు. ఉమ్. తను ఏంటంటే ఒక ప్రకృతి కవి. సార్. ఆ, తనకి నచ్చిందంటే తను కూర్చున్నాడు అంటే 2-3 గంటల పాట రాసిస్తాడు, అబ్బో. తొందరగా రాస్తాడు. ఆయనకి బయట చాలా ఫ్యాన్ బేస్ ఉంది సార్. ఆయన ఫ్యాన్ పాట- బేస్ ఉంది. అవును. మీరు నంబరు అప్పుడు కీరవాణి గారి పాట ఏదో ఒకటి పాట రాస్తున్నాడు. సార్. మేము నా సినిమా ఇంకా నేను డైరెక్టర్ నవ్వలా, ఎక్కడున్నావు సూర్య అని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే అన్న ఇట్లా ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఒక స్టూడియో దగ్గర ఉన్నా అన్నాడు. అడిగి నేను ఎందుకో పని మీద వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది పాట అర్జెంటుగా కావాలని, ఉమ్. లిరిక్స్. అన్న ఒక 10 నిమిషాలకి పార్క్లోకి వస్తున్నావా అన్నాడు. కూర్చున్నాము. కూర్చొని అటు ఇటు చూస్తే ఆయన జేబులో పెన్ను ఉంది, పేపర్ లేదు. సిగరెట్ ప్యాకెట్లు పడి ఉంటాయి కదా, అవును. వాటి మీద పల్లవి చరణాలు రాసి అప్పటికప్పుడు రకరకాల రాసి పంపిస్తే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఏ పాట గుర్తుంది అది? అది కిరవాణి గారి సినిమా అండి అది. అదే విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. రాజన్న. రాజన్నది అనుకుంటా. ఓకే. సూపర్. సూపర్ సాంగ్ అది. అండ్ లిరిక్ రైటర్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు చాలా ఆనందమైన మూమెంట్స్లో ఉన్నారు. అవును. సో వివాదాల జోలికి పోవాలన్న ఆలోచన కాదు, కానీ ఒక విషయంలో క్లారిటీ కావాలి మీ నుంచి. అనంత్ శ్రీరామ్ గారితో ఇప్పుడు మీ రిలేషన్ ఎలా ఉంది? అనంత్ శ్రీరామ్ గారితో నాకు అసలు ఏమైంది, ఏం కాలేదు కదా నాకేమి. మీరు ట్వీట్ చేసింది గుర్తుందా మీకు? అవును. తర్వాత మీ ఇద్దరు ఫోన్ మాట్లాడుకోవడం కానీ, అంటే కర్ణుడిని అసలు నాకు పరిచయమే లేదు. ఓకే. మంచి లిరిసిస్ట్ తను. ఉమ్. అనంత్ శ్రీరామ్ వాడే ఆ పదజాలం కానీ, ఆ లిరిక్స్ కానీ, లిరిక్స్ అంటే చాలా లిరికల్ వాల్యూ ఉన్న పాటలే రాస్తాడు ఆయన. అవును. అద్భుతమైన పాట, నాకు ఇష్టం కూడా అతని లిరిక్స్. ఆయన ఒక సభలో కర్ణుడిని హీరోగా చూపిస్తున్నారంటే చూపించాడు, దాన్ని వ్యతిరేకిస్తారు, మామూలే కదా. మీరు ట్వీట్ చేశారు. అది ఎవరైనా వ్యతిరేకించవచ్చు. దాన్ని నన్ను ఆయన వ్యతిరేకించడం, ఆయన్ని నిన్ను మా వ్యక్తిగతంగా ఏముండదు కదా. భావజాలపరమైన విరుద్ధమైన భావనలు అంటే విరుద్ధమైన అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే ఉండొచ్చు. ఓకే. అంతేగాని ఇప్పుడు అసలు నాకు పరిచయం లేదు ఆయన. ఓకే. లేదు, లిరిసిస్ట్గా నేను తెలుసు, రెస్పెక్ట్ చేస్తా. అండ్ మళ్ళీ మన మూవీ విషయానికి వస్తే సార్, లాస్ట్ 30 మినిట్స్ అని చెప్పి మీరు ప్రతి ప్రెస్ మీట్లో చెప్తా వచ్చారు. అవును సార్. అండ్ డైరెక్టర్ గారు ఒక మాట అన్నారు, లాస్ట్ 30 మినిట్స్ కానీ లేకపోతే సినిమా కానీ Hold ఓవరాల్గా మీకు నచ్చకపోతే అమీర్పేట సెంటర్లో కడ్రాయితో తిరుగుతాడని చెప్పి చెప్పారు. అంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. ఈవెన్ ఇప్పుడు సినిమా చూస్తుంటే 30 మినిట్స్ అసలు మన థియేటర్లో కూర్చున్న ఫీల్ రావట్లేదు, కనెక్ట్ అయిపోయాం, ఏదో మన లైఫ్ లాగా అనిపిస్తుంది. ఆ 30 మినిట్స్ ట్రీట్మెంట్ ఇలాగే ఉండాలి, ఇది చెయ్యాలి అని చెప్పి ఎందుకు ఆలోచించారో, ఆలోచన ఎలా వచ్చింది? డైరెక్టరే సార్, డైరెక్టర్, కంప్లీట్ డైరెక్టర్, ముఖ్యంగా వెంకన్న క్యారెక్టర్తో అలా చేయించడం. డైరెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ అది. మేము దాన్నే నితిన్ గారు, నేను, సాయి, మేము ఇంకా దీన్ని ఇంకేమన్నా ఇంకా దీనికి ఇంటెన్స్తో ఇంకేమైనా పెంచొచ్చా ఇట్లా ఆలోచించాం తప్ప. భయం వేయలేదా? తెలుగు సినిమాలో ఇప్పటి వరకు చూపిన ఒక ట్రీట్మెంట్ అది. సో కొత్త అటెంప్ట్, భయపడలేదా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని? కొంచెం భయం వేసింది నాకు, ఆలోచించా. కానీ సాయి, ఈటీవీ విన్ సాయి గారు ఇచ్చిన ధైర్యం. ఒకరోజు ఫోన్ చేశాడు, ఏదన్నా వెనక ముందు ఆడుతున్నారంట, తీసేయండి అట్నే ఏం కాదు,
ఓకే. నేను చూసుకుంటా, నీకు ఎందుకన్నా ఈ టీవీ విన్ ఉంది నీ వెనకాల అన్నాడు. నిజంగా అంతకంటే ధైర్యం. అట్లనే అన్నాడు, ఇంకా నాటుగా అన్నాడు మనోడు. ఈ టీవీ విన్ ఉందన్న, ఏందన్నా మీరు అనుకున్నట్టు తీసేసేయండి, ఏం కాదు, తర్వాత చూసుకుందాం అన్నాడు. ఆయన ధైర్యం ఇవ్వటం వల్లే సినిమా అంత బాగా వచ్చింది, ఆయన సపోర్టు. సార్ ఇప్పుడు అడిగే క్వశ్చన్ మీరు కాబట్టి అడుగుతున్నాను, వేరే డైరెక్టర్ దగ్గర అయితే నేను అడిగేవాడిని కాదు. ఈ సినిమా కథ 15 సంవత్సరాలు కొంతమంది మనుషులు తొక్కిపెట్టి బయటికి రాకుండా ఒక ఊర్లో నలిగిపోయిన కథ. నిజంగా ఇప్పటికీ అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఉన్నాయి, అలాంటి పరిస్థితులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరికీ యాక్సెస్ వచ్చింది ఈజీగా, సార్ తెలుస్తున్నాయి ఇప్పుడు ఎవ్రీడే. నిన్నగాక మొన్న భువనగిరిలో కూడా ఒక ఇట్లాంటి పరువు హత్య జరిగింది. అంటే డైలీ 3-4 జరుగుతుంటాయి. ఓకే. బట్ ఇన్సిడెంట్ జరగడం వేరు, దాన్ని బయటికి రానియకుండా ఇప్పుడు రానియకుండా కష్టం. అది నేను అడిగాను. ఇప్పుడు రాకుండా ఎవరు ఆపలేరు, ఎవరు దాచలేరు. సో ఇప్పుడు మీరు చరిత్ర చెప్పని కథలని సినిమాగా తీయాలని చెప్పి ఈ బ్యానర్ పెట్టారు, అంతేనా? అంటే చరిత్రలో తొక్కేయబడిన సినిమా కథలు, అంటే చరిత్ర తొక్కేయబడి అంటే అంత బరువైన కథలను తీసుకునే కాదు, కమర్షియల్గా ఉంటూనే కొంచెం బయట మెయిన్ స్ట్రీమ్లో చేయడానికి కొంచెం జంకే, అంటే కొద్దిగా సంకోచిస్తారు కదా, అబ్బా ఇది ఎందుకులే మనకి ఇట్లా అని. అలాంటి వాటిలోనే జీవితం ఉంటుందని నేను నమ్ముతాను. సో ఇప్పుడు అలాంటి కథలు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు వచ్చి వేణుగారిని అప్రోచ్ అవ్వచ్చు? అవునండి, అప్రోచ్ అవ్వచ్చు, రెడీ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీ విషయానికి వస్తే 2018లో విరాట్ పర్వం, 2018లో నీది నాది ఒకే కథ, 2018లో నీది నాది ఒకే కథ, 2020లో విరాట్ పర్వం, 2022లో విరాట పర్వం. ఇప్పుడు దాకా మళ్ళీ వేరే సినిమా రాలేదు. అవును. సో కథల్ని మీరు ఎన్నుకోవట్లేదా, కథలు మిమ్మల్ని ఎన్నుకోవట్లేదా? అంటే స్టోరీస్ అని రైటింగ్కి ఎక్కువ టైం తీసుకుంటా, చాలా ఎక్కువ టైం రైటింగ్కి తీసుకుంటా. అది నాకు సంతృప్తికరంగా అనిపించే వరకు, అనిపించేదాకా రాస్తూనే ఉంటా. ఓకే. అట్లా ఒక కథ లాస్ట్ వరకు రాసి వద్దులే ఇది తర్వాత అటెంప్ట్ చేద్దామని మళ్ళీ పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో స్క్రిప్ట్ ఇంపార్టెంట్ నాకు, కాబట్టి నేను టైం తీసుకున్నా కూడా మంచి సినిమా తీస్తా. మీ వెన్నెలతో ఇప్పటికి మీ అనుబంధం ఎలా ఉంది? మీ వెన్నెల మా సాయి పల్లవి గారు అంటే ప్రొఫెషనల్ యాక్ట్రెస్ ఆవిడ. మనము చాలా బిజీ ఆర్టిస్ట్, చాలా పెద్ద ఆర్టిస్ట్, ప్రొఫెషనల్గానే ఉంటుంది రిలేషన్ ఎప్పుడు కూడా. ఓకే. అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడతాం అంతే, ఆమె బర్త్డేకు నా బర్త్డేకి ఇట్లాంటి సందర్భాలు తప్ప, పని కట్టుకొని మనము హాయ్ ఎలా ఉన్నారు ఏంటిని, టైం వాల్యుబుల్ కదా సార్. సో సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, మొన్న కూడా మాట్లాడాం. అంటే వేణుగుడిగలు అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే వ్యక్తి. బట్ సాయి పల్లవి విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. ఆ అమ్మాయిని ట్రోల్ చేయాలనుకున్న ప్రతిసారి దాన్ని ఆయుధంగా మార్చుకుంటా ఉన్నారు. విరాట్ పర్వం సినిమా ప్రమోషన్స్లో తను మాట్లాడిన మాటలు అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఉంటుంది. పాకిస్తాన్ సైనికు కూడా వాళ్ళ ప్రాస్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది కదా, అలాగే నక్సలైట్లు కూడా వాళ్ళ ప్రాస్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి సైడ్ నుంచి చూస్తే వాళ్ళే హీరో అని చెప్పేసి తను మాట్లాడింది. సో దాన్ని ఇప్పటికీ ట్రోల్ చేస్తూ ఉన్నారు. బట్ వేణుగుడిగలో ఎందుకు ఆ రోజు ఏం జరిగింది అని ఇప్పుడు దాకా కన్ఫర్మేషన్ ఇచ్చి ఒక ట్వీట్ ఇచ్చారా? ఇచ్చాను, చాలా చెప్పాను నేను. నా మీద కూడా అప్పుడు కేసు ఏదో పెట్టారు ఇదే విషయంలో. అవునవును. సో అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, సో జనాల మూడ్ అలా ఉంది. అంటే ఇప్పుడు యాంటీ ఇంటెలెక్ట్ ఎరాలో మనం ఉన్నాం, మేధో వ్యతిరేకమైన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి సహజంగానే మనం ఏదైనా ఇలాంటివి ప్రోగ్రెసివ్గా ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, సొసైటీ రిగ్రెసివ్గా చాలా వరకు రిగ్రెసివ్గా ఉన్నప్పుడు వాళ్ళు స్పందిస్తారు. అట్లా కొంచెం రూడ్గా కూడా స్పందించే అవకాశాలు ఉంటాయి. అది అలా జరగకూడదు, అయిపోయింది అంతే. బాధపడ్డారా సాయి పల్లవి గారు? సాయి పల్లవి గారు ఏం తప్పు చేయలేదు కదా, ఎందుకు బాధపడతారు? మేమెవరేం పట్టించుకోలేదు. ఓకే. కాకపోతే ఏంటంటే మాకు ప్రాబ్లం అప్పుడు కొంచెం రిలీజ్ టైము జనాల మూడ్ని డైవర్ట్ చేసింది అది కొంచెం. ఓకే.
నెగటివ్ క్యాంపెయిన్ చేశారు చాలా అది ఉమ్. అది కూడా కొద్దిగా మైనస్ అయింది మాకు. చాలా గొప్ప సినిమా సార్. థ్యాంక్ యూ. అంటే నెట్ఫ్లిక్స్లోనో ఓటీటీలో నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయిన తర్వాత అవును ఫస్ట్ ఫ్యూ డేస్ టాప్ 3లో అలా అలా చాలా రోజులు కంటిన్యూ కరెక్ట్ అయ్యింది. కరెక్ట్ కరెక్ట్ అవును అవును. ఓటీటీలో చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఫైనల్గా సార్, అంటే ఇందాక మీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక వినాయకుడి స్వామి ఫోటో కింద అలా పెట్టుకొని ఉన్నారు ఆఫీస్ స్టార్టింగ్లో. అది మేము పెట్టలేదు, అది ఓనర్స్ అంటే ఎందుకు ఈ టాపిక్ తీసానంటే, సరే మా ఖాతాలోకి వచ్చినా మాకేం నష్టం లేదు. వేణుగుడుగుల సినిమాలు కానీ లేకుంటే వేణుగుడుగుల థాట్ ప్రాసెస్ కానీ ఒక భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాయి, లేదా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి అని చెప్పేసి, అంటే నేనేం అడగబోతున్నాను మీకు అర్థమైంది అనుకుంటాను. సో అలాంటి వ్యక్తి వేణుగుడుగుల లేదు, అందరూ ఒకటే అని చూసే వ్యక్తి? లేదు, మనుషులంతా సమానమని భావించే వ్యక్తిని నేను. ఓకే. అట్లేం లేదు. ఇక్కడ మతంతో కానీ ప్రాంతంతో కానీ మనుషులంతా సమానమని నేను భావిస్తా, కానీ మన దేశంలో మనుషులంతా సమానం కాదు. ఓకే. సో ఆ థాట్ ప్రాసెస్తోనే, ఆ స్పృహతోనే నా ఆలోచనలు ఉంటాయి. అవి కూడా మెయిన్ స్ట్రీమ్కి రీచ్ అయ్యేలాగానే సినిమాలు చేయాలి అని నా థాట్. ఓకే. చాలా పెద్ద స్కేల్లో అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే సార్, ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నాను, కానీ అన్ని సినిమాల్లో మన ఆలోచన విధానాన్ని చెప్పడానికి కుదరదు కదా, కమర్షియల్ సినిమా కదా. కాకపోతే ఎక్కడన్నా కనిపిస్తాం మనం, డైరెక్టర్గా మనం ఎక్కడన్నా కనిపిస్తాం. ఆ స్పృహ అలాగే ఉంటుంది, స్పృహతో ఉంటుంది అంతే. మీరు లవ్ స్టోరీ చేసినా, క్రైమ్ సినిమా చేసినా ఆ స్పృహ ఉంటుంది. సార్ ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు ఒక మాట అన్నారు అఖిల్ గురించి, హీరో సినిమా, ఈ సినిమాలో హీరో అఖిల్ గురించి మరో విజయ్ దేవరకొండ అవుతాడని చెప్పేసి. సినిమా చూసిన తర్వాత రిసీవ్నెస్ అలాగే ఉంది. అంటే అర్జున్ రెడ్డి రిలీజ్ నేను తిరుపతిలో చూశాను, రిలీజ్ అయినప్పుడు మూవీ. ఒక కొత్త కుర్రాడు, అప్పుడు పెళ్లి చూపులు వచ్చింది కానీ బట్ ఇంత ఇంపాక్ట్ లేదు. ఒక కొత్త కుర్రాడు, అసలు ఆ జనం రిసీవ్ చేసుకున్న అరుపులు థియేటర్లో కూడా ఈరోజు అఖిల్కి అదే రిసీవ్నెస్ వస్తుంది. సో అఖిల్ విషయంలో కానీ హీరోయిన్ విషయంలో కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా స్టైల్ మీద చెప్పాను, ఇద్దరు కూడా అద్భుతమైన కెరియర్ ఉందండి వాళ్ళిద్దరికి. వాళ్ళ కమిట్మెంట్, డెడికేషన్, ఎవ్రీథింగ్ నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా తెలుగు హీరోయిన్ కావాలని పట్టుబట్టింది మీరేనంట? అవును, తెలుగు అమ్మాయినే పెడదామని. ఎందుకంటే మనం తీసేది తెలుగు ప్రేక్షకుల కోసం, మన సినిమా చూసేది తెలుగు ప్రేక్షకులు. తర్వాత ఈ నేటివిటీని అర్థం చేసుకోవాలి కదా, ఈ కల్చర్ని. ఇప్పుడు ఇది రూటెడ్ సినిమా, అంటే నా సినిమాలో తెలుగులో పెడతాం లేదో నాకు తెలియదు, బట్ ఈ సినిమా పర్టికులర్గా వచ్చి నేను డైరెక్ట్ చేసే సినిమా గురించి నేను తెలియదు. బట్ రాజు వెంకట రాంబాయ్ అనేది ఇట్స్ రూటెడ్ సినిమా, మట్టి వాసన ఉన్న సినిమా. ఆ రిలేటబుల్ కావాలంటే తెలుగు అమ్మాయి ఉండాలి. అవును, ఎందుకంటే అక్కడ అంటే ఆ కల్చరు, వాళ్ళలో ఉన్న లైఫ్లో ఉండే బ్యూటీ. మాట్లాడండి సార్, ఇంపార్టెంట్ కాదు పర్లేదు. లైఫ్లో ఉండే బ్యూటీ, ఆ ఫుడ్ కల్చర్, ఇవన్నీ తెలిసిన అమ్మాయి అయితే కొంచెం బాగా రిలేటబుల్గా ఉంటుంది. అంటే చాలా థ్యాంక్ యూ సార్, ఎందుకంటే తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకోవాలని స్పృహ ఈ రోజుల్లో చాలా మందికి లేకుండా పోతుంది. ఎందుకు అనిపించింది అంటే, నేను ఇన్స్టా చూస్తుంటే ఎక్కువ రీల్స్, అసలు ఎంత బాగున్నారు అమ్మాయిలు. సరే కొన్ని ఏమో ఫిల్టర్లు ఉంటాయి, కానీ మనకు అర్థమవుతుంది ఎన్ని ఫిల్టర్లు ఉన్నా కూడా. ఫిల్టర్ అనేది ఏంటంటే మనల్ని తెల్లగా చూపిస్తుంది తప్ప ముక్కుని మూతిని మార్చలేదు. చాలా ఎంత మంచి అమ్మాయిలు ఉన్నారు, హైట్ ఒకటి అర్థం కాదు దాంట్లో. అవును, ఎంత మంచిగా చేస్తున్నారు వీళ్ళు, ఈ టాలెంట్ అంతా ఏమైపోతుంది. ఇన్స్టా వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది ఇంత మంచి టాలెంట్ అంతా కూడా మన కంట్లో పడుతున్నారు. అసలు ఇన్స్టా లేక ముందుకు అసలు వీళ్ళంతా ఆర్టిస్టులు కాకుండా, అంటే సినిమా వరకు రాకుండా హీరోయిన్లు అవ్వాలని అనుకొని అవ్వకుండా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కానీ వాళ్ళ జీవితకాలం అలాగే సమాధి అయి ఉంటుంది కదా అనిపిస్తుంది. కాబట్టి ఎంత మంచిగా ఉన్నారు కదా, మన పిల్లలకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని థాట్ అంతే. అండ్ నిర్మాత పరంగా చూసుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. మీకు ఇప్పటిదాకా డైరెక్టర్గా అనుభవం ఉంది కానీ నిర్మాణం కొత్త. సో ఇండస్ట్రీ నుంచి చాలామంది సపోర్ట్ చేసి ఉండొచ్చు, కానీ మీకు బయట నుంచి ఈ సమయంలో అండగా నిలబడ్డ వ్యక్తి అంటే ఎవరి పేరు చెప్తారు సార్? ప్రొడక్ట్ అంటే ఫస్ట్ టైం నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. వెనకాల ఉన్న మెయిన్ సపోర్ట్ వచ్చి ఈటీవీ విన్ సార్. ఓకే.
ఈటీవీ విన్ ఈజ్ మై నేను ఇప్పుడు ప్రొడ్యూసర్గా నిలబడడానికి అంటే ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయడానికి ఈటీవీ విన్. ఓకే దాంతోపాటు పూజారి నాగేశ్వరరావు గారని ఓకే ఈ సినిమా ప్రజెంట్ చేశారు. అవును సమర్పించు అని పేరు వేసారు అతను. అంటే ఆయన రోల్ ఏంటి సార్? ప్రజెంట్ చేశాడు ఈ సినిమా సమర్పించారు అంతేనా? అంతే కదా. ఇప్పుడు సమర్పించారంటే ఊరికే సమర్పించారు అని వేస్తారా, ఊరికే నిర్మాత అని వేస్తారా? వేరు కదా. సో ఎఫర్ట్స్ పెడితేనే కదా వేసేది. సో తన వర్క్ చాలా ఎక్కువగా ఉంది, తన సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఓకే వీళ్ళిద్దరు బాగా చాలామంది ఉన్నారు. మిట్టపల్లి సురేందర్ ఆల్సో నా బెస్ట్. అది అంటే నేను ఈ డోలాముఖి సబాల్టన్ ఫిలిమ్స్ అనే దానికి నేను ఫ్రంట్ ఫేస్. ఓకే ఓకే బ్యాక్ ఉన్నారు పూజారి నాగేశ్వరరావు గారు కావచ్చు, ఇట్లా కొంతమంది ఈవెన్ మెట్టపల్లి సురేందర్, సురేష్ బొబ్బిలి, వీళ్ళందరూ నా ఇప్పుడు సాయిల్ కాంపాటి కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతారు ఇందులో. ఓకే నేను ఫ్రంట్ ఫేసే ఉంటాను, నా ఒక్కరిది కాదు ఇది. నేను ఉంటా ఫేస్ అంతే. బ్యాక్ చాలామంది చాలా ఫేసెస్ కనపడని ముఖాలు ఉంటాయి నా వెనకాల. అన్ని చేతులు ఉన్నప్పుడు ప్రొడక్షన్ గట్టిగానే ఉంటుంది సార్. ఎలా చేస్తాం దీన్ని, ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తున్నాం. మంచి సినిమాలు చేయాలి, కమర్షియల్గా ఉండాలి. మళ్ళీ అవి ఏదో అవార్డుల కోసం చేసి అట్లా కాదు, జనాలకు రీచ్ అయ్యే సినిమా చేయాలి. సో డూయింగ్. అండ్ ఈ సినిమా సక్సెస్ తర్వాత ఎలాగో మీరు చెప్పారు ఇందాక మీ మూవీ స్టార్ట్ అవబోతుందని చెప్పేసి, సో మళ్ళీ మీ నుంచి అంటే హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఇవన్నీ పక్కన పెడితే మీ నుంచి ఎప్పుడు కూడా ఒక గొప్ప సినిమా వస్తుంది. థ్యాంక్ యూ సార్. మాకు అలాంటి సినిమా మళ్ళీ ఇంకోటి మీరు అందించాలి. అందించిన తర్వాత మన ఇద్దరు ఇలాగే కూర్చొని మరో మంచి ఇంటర్వ్యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.